రమ్మీ గురించి ఆలోచిస్తున్నారా? ace23.com ఉంది కదా. తెలుగు చిత్ర పరిశ్రమలో దాసరి నారాయణరావుకి ప్రత్యేక స్థానం ఉంది. స్టార్స్ తోనే కాకుండా నూతన నటీనటులతోనూ సూపర్ హిట్ చిత్రాలు తీసి సినిమాకి అసలైన హీరో డైరెక్టర్ అని నిరూపించారు. వినూత్న కథలతో ఎన్నో అపురూప సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందించారు. వాటిలో అందరూ మెచ్చిన 15 చిత్రాలపై ఫోకస్. తాత మనవడు. దర్శకుడిగా దాసరి తొలి చిత్రం తాత మనవడు. తొలి చిత్రంతోనే మధ్యతరగతి జీవితాన్ని బాగా తెరకెక్కించారు. హాస్య నటుడు రాజబాబుని హీరోగా చేసిన ఈ మూవీ 25 వారాలు ఆడింది. ద్వితీయ ఉత్తమ చిత్రంగా తాత మనవడు నంది అవార్డును సొంతం చేసుకుంది. బలిపీఠం. ప్రముఖ నవల రచయిత రంగనాయకమ్మ రాసిన బలిపీఠం నవల ఆధారంగా అదే పేరుతో సినిమాను తీశారు. ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ కథాంశంతో వచ్చిన ఈ చిత్రం సంచలనం సృష్టించింది. స్వర్గం నరకం. మోహన్ బాబు అన్నపూర్ణలను వెండితెరకు స్వర్గం నరకం సినిమా ద్వారా దాసరి పరిచయం చేశారు. మనస్పర్ధలు, అపోహలు భార్యాభర్తల జీవితాన్ని నరక రూపంలో ఎలా పడేస్తాయో వివరించిన చిత్రం ఇది. 1975లో తృతీయ ఉత్తమ చిత్రంగా నంది అవార్డును సొంతం చేసుకుంది. తూర్పు పడమర. తమిళంలో బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన అపూర్వ రాగంగల్ చిత్రానికి రీమేక్ తూర్పు పడమర. చాలా క్లిష్టమైన ఈ కథని సామాన్య ప్రేక్షకుడికి అర్థమయ్యేలా దాసరి ఆవిష్కరించారు. మాధవికి ఇదే తొలి తెలుగు చిత్రం. కటకటాల రుద్రయ్య. కృష్ణంరాజుకి రెబల్ స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన సినిమా కటకటాల రుద్రయ్య. ఇందులో కృష్ణంరాజును దాసరి కొత్తగా చూపించారు. 25 లక్షలతో తెరకెక్కించిన ఈ చిత్రం 75 లక్షలు వసూలు చేసింది. దీనిని తమిళంలో శివాజీ గణేశన్ రీమేక్ చేశారు. శివరంజని. సినిమా రంగంపై దాసరి తీసిన సినిమా శివరంజని. ఈ చిత్రంతో జయసుధ పెద్ద స్టార్ అయిపోయారు. దాసరి తన సొంత సంస్థ తారక ప్రభు ఫిల్మ్ పతాకం మీద నిర్మించిన ఈ మూవీ సూపర్ హిట్ సాధించింది. శివరంజని బెంగళూరులో ఏకంగా 52 వారాల పాటు ఆడింది. ఈ రికార్డుని ఏ తెలుగు చిత్రం బీట్ చేయలేదు. గోరింటాకు. దాసరి తొలిసారి ఫిలింఫేర్ అవార్డు అందుకున్న సినిమా గోరింటాకు. శోభన్ బాబు, సుజాత, సావిత్రి నటించిన ఈ చిత్రంలో గోరింట పూసింది కొమ్మ లేకుండా అనే కృష్ణశాస్త్రి గీతం, కొమ్మ కొమ్మకో సన్నాయి, కోటి రాగాలు ఉన్నాయి అనే వేటూరి గీతం ఇప్పటికీ వినిపిస్తూనే ఉన్నాయి. సర్దార్ పాపారాయుడు. ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశానికి పునాది వేసిన చిత్రం సర్దార్ పాపారాయుడు. దేశభక్తి నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో ఎన్టీఆర్ విపాత్రాభినయం చేశారు. కేవలం 28 రోజుల్లో చిత్రీకరణ పూర్తయింది. ఈ సినిమాతో ఎన్టీఆర్ కి ఎక్కువ మంది అభిమానులు ఏర్పడ్డారు. శ్రీవారి ముచ్చట్లు. ఈ సినిమాతో దాసరి ఫ్యామిలీ ఆడియన్స్ ని కట్టిపారేశారు. అక్కినేని నాగేశ్వరరావు, జయసుధ, జయప్రద కలిసి నటించిన ఈ చిత్రంలో ట్విస్టులు భలే ఉంటాయి. ప్రేమాభిషేకం. దాసరి రచించిన ప్రేమ కావ్యం ప్రేమాభిషేకం. ఎన్ఆర్, శ్రీదేవి, జయసుధల నటన అమోఘం. చక్రవర్తి ఇచ్చిన పాటలన్నీ సూపర్ హిట్. ఈ మూవీ 30 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. మేఘ సందేశం. అక్కినేని నాగేశ్వరరావు 200 చిత్రమిది. సహజీవనం అనే కాన్సెప్టుతో సాగిన ఈ కథ అప్పట్లో సంచలనం. అక్కినేని, జయసుధ, జయప్రదల మధ్య సాగే సన్నివేశాలు మహిళా ప్రేక్షకులకు బాగా నచ్చాయి. 9 విభాగాల్లో నందుల్ని సొంతం చేసుకుంది. స్వయంవరం. దాసరి మెగాఫోన్ నుంచి వచ్చిన మరో ప్రేమ కథా చిత్రం స్వయంవరం. శోభన్ బాబు, జయప్రదలు అద్భుతంగా నటించి వెండితెర ప్రేమ జంటగా కీర్తి పొందారు. తాండ్ర పాపరాయుడు. దాసరి తెరకెక్కించిన తొలి చారిత్రక చిత్రం ఇది. 1775 సంవత్సరం ప్రాంతంలో జరిగిన కథ ఇది. అప్పట్లోనే దాదాపుగా 1.5 కోట్లతో తెరకెక్కించారు. కృష్ణంరాజు ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం రికార్డులను సృష్టించింది. ఒసే రామలమ్మ. దాసరి తెరకెక్కించిన లేడీ ఓరియంటెడ్ చిత్రాల్లో ఒసే రామలమ్మ ఒకటే. ఉత్తరప్రదేశ్లో ఓ గిరిజన మహిళపై జరిగిన అన్యాయాన్ని కథగా మలిచి కమర్షియల్ హిట్ కొట్టారు. రామలమ్మగా విజయశాంతి తొలిసారి డబ్బింగ్ చెప్పుకున్నారు. కృష్ణ, దాసరి కీలక పాత్రలో మెరిశారు. బొబ్బిలి పులి. ఎన్టీఆర్, దాసరి కాంబినేషన్లో సంచలన విజయం సాధించిన చిత్రం ఇది. దేశం కోసం సరిహద్దుల్లో పోరాడే సైనికుడు తన దేశం కోసమే సరిహద్దు లోపల కూడా పోరాడితే ఎలా ఉంటుందన్న అద్భుతమైన ఆలోచనకు తెర రూపం ఈ చిత్రం. పతాక సన్నివేశాల్లో ఎన్టీఆర్ పలికే డైలాగులు హైలైట్. ఇలా చెప్పుకుంటూ పోతే దాసరి ఆనిముత్యాలు మందను దాటేస్తాయి. అందుకే ఇక్కడితో ఆపిస్తున్నాం. అంతేకాని మిగతా సినిమాలు తక్కువని కాదు.